వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విజయనగరం జిల్లాకు చెందిన కుర్రుపం ఎస్టీ నియోజకవర్గానికి చెందిన ఓ యువ ఎమ్మెల్యేను ప్రస్తుతం మీకు పరిచయం చేయబోతున్నాము. బీఎస్సీ బీఈడీ చదివిన ఆమె అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే రాజకీయాలను అవపోసన పట్టారు. ప్రజా సమస్యలే అంటే మొత్తం గిరిజన ప్రాంతం కావడంతో గిరిజన ప్రాంత ప్రజల సమస్యలను నెత్తికెత్తుకొని అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన వంతు కృషిగా కొంత మాత్రమైన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయగలను అన్న ఒక ధీమాతో గిరిజన ప్రాంతాలలో కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు ఆవిడ. అయితే ఇంత చేసినా ఇప్పటి వరకు గిరిజనుల అభివృద్ధి కోసమైతేనేమి వారి సమస్యల పరిష్కారం కోసమైతే ఆవిడ ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఇంతకీ బీఎస్సీ బీఈడీ చదివిన ఆవిడ ఉపాధ్యాయునిగా వెళ్లకుండా రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఆ అవసరం ఎందుకు వచ్చింది అన్న వివరాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆవిడ ఎవరో కాదు, విజయనగరం జిల్లా కురుపం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి గారు. ప్రస్తుతం ఆవిడ మన వెంట ఉన్నారు. ఆమె రాజకీయ జీవిత వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. అసెంబ్లీ బాగా జరుగుతుందండి? బాగా జరుగుతుందని అనుకోవాలి. ఎందుకు అని అంటే అందరికీ తెలిసిన విషయమే. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఎలక్షన్కి ముందు దాదాపు 600 హామీలు ఇచ్చి ఈరోజు అందులో ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో మేము అమలు చేశాము అని ధైర్యంగా చెప్పుకోలేనటువంటి ప్రభుత్వం మేము బడ్జెట్ చాలా బాగా ప్రవేశపెట్టామని వాళ్ళు అనుకుంటున్నారు. మేమైతే ఇది పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్గా మేమైతే భావించడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నవ్యాంధ్రప్రదేశ్లో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ తొలిసారిగా ఈ దఫానే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే తొలి అసెంబ్లీలో, అంటే నవ్యాంధ్రప్రదేశ్లో తొలి అసెంబ్లీ అది. ఆ తొలి అసెంబ్లీలో మీరు తొలిసారిగా అడుగు పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? నవ్యాంధ్రప్రదేశ్లో యాక్చువల్గా అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ మన రాజధాని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం తెలంగాణలో అంటే హైదరాబాద్లో మనకి ఏ రకంగా అయితే అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరిగినాయో ఇక్కడికి వచ్చిన తర్వాత అధికార ప్రభుత్వం తీరు మార్చుకొని సాంప్రదాయాలకి అనుగుణంగా ప్రతిపక్షాన్ని కలుపుకొని అసెంబ్లీని నడుపుతారని చెప్పేసి మేము భావించాము. అయితే ఇక్కడికి వచ్చినటువంటి తరుణంలో చూస్తే ప్లేస్ కొత్తది, అసెంబ్లీ కొత్తది, కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం పాతగా ఉండడం నిజంగా చింతిస్తున్నాం. అంటే ఆలోచనలు ఏం మార్పు లేదంటారా? అక్కడికి ఇక్కడికి ఏం తేడా కనిపించలేదా మీకు? ఏమీ తేడా కనిపించలేదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉంటారు, మైక్ కట్ చేయడం. ప్రతిపక్ష నాయకులు గారు ప్రజల సమస్యల గురించి అడగడం, మైక్ కట్ చేయడం. ఈ సాంప్రదాయానికి ఇక్కడ ఈ కొత్త అసెంబ్లీలోనైనా తిలోదకాలు ఇచ్చి మంచి సాంప్రదాయానికి వాళ్ళు పునాది వేస్తారని మేము భావించాము. అయితే వాళ్ళల్లో అయితే ఏ మార్పు లేదు. ప్రతిపక్ష నాయకుడు గారు మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడం, ప్రతిపక్ష నాయకులు గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని పొగడడం, ఇదే తీరు తప్ప వాళ్ళల్లో అయితే ఏ మార్పు లేదని మేము అనుకుంటున్నాం. అసెంబ్లీలో మీకు వసతులు బాగానే ఉన్నాయా? వసతులు అంటే ఏముందండి, మా ఆఫీస్ రూమ్ చిన్నది, జగన్ గారు ఆఫీస్ చిన్నది, మార్నింగ్ టిఫిన్కి వెళ్ళాము ఆ రూమ్ కూడా చిన్నది, ఎటువంటి ఫెసిలిటీస్ ఎటు వెళ్తున్నామో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఒక మయసభ లాంటి అసెంబ్లీని పెట్టడం జరిగింది అమరావతిలో. మయసభ అంటారు, అది ఏమన్నా మాయలు ఉన్నాయా దాంట్లో? అలాగే అనిపిస్తుంది. ఇటు వెళ్ళిన వాళ్ళు వేరే వైపు నుంచి వస్తాం. మాయల్ పకీర్ ఎవరు అంటారు? మయసభలో మాయల్ పకీర్ ఉన్నాడా? ఎవరున్నారు? ధర్మరాజు దుర్యోధనుడు కాకుండా మాయల్ పకీర్ ఎవరు ఉన్నారా?
అలా అని మేము డైరెక్ట్గా చెప్పలేం కదా. ఆ, మై సభలాగా అయితే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము వెళ్ళినట్టు మాయల పక్కన పెడితే కనీసం దుర్యోధనుడు ధర్మరాజు ఎవరైనా కనిపించారా? అలాగా ఎవరిని పోల్చలేం కదా, అలా ఎవరిని పోల్చలేము. సభ మట్టికి మై సభలా ఉంది. ఎందుకనంటే ఒక సైడ్ నుంచి వెళ్తే మళ్ళీ అటు నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్కసారి రూట్ కూడా మర్చిపోయి వేరే రూట్లో వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత గందరగోళంగా ఉందా? అంత గందరగోళంగా ఉంది. అంటే వెళ్ళే కొలిది ఏమన్నా అలవాటయ్యి మాకు ఏమన్నా తెలిసే అవకాశం ఉందేమో కానీ ప్రస్తుతానికైతే ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి ఇబ్బంది పడుతుంది. అయితే రూట్ గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయాల్సింది మీరు? చేస్తున్నాం, టైం పడుతుంది కదా. ఇటీవల ఏమైనా మర్చిపోయారు అసెంబ్లీని? కొత్త ప్లేస్ కదా. అంటే సార్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ లోపలికి రావడానికి ఏ డోర్ నుంచి వెళ్ళాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం మార్నింగ్ కూడా. చూపించారు మళ్ళీ రూట్. మళ్ళీ అక్కడ పోలీసులు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. సరే, మొత్తం మీద తీసుకుంటే ఈరోజు బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ ఏముందండి, ఇది యాక్చువల్గా చెప్పాలంటే 47 పేజీల బడ్జెట్. మహా అయితే 1 అవర్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు చదివితే. దీన్ని వీళ్ళేదో సాధించేసినట్టు, అంటే ఎక్కువసేపు చదివితే ప్రజలకు ఎక్కువ అభివృద్ధి చేసేమో అని అభూత కల్పన ప్రజల్లో కల్పించడం కోసం 2.5 గంటల నుంచి 3 గంటల వరకు చదవడం జరిగింది. ఏమీ లేదు బడ్జెట్. రైతు రుణమాఫీ అన్నారు, లేదు. డ్వాక్రా రుణమాఫీ అన్నారు, లేదు. నిరుద్యోగ భృతి కోసం 500 కోట్లు ఈరోజు కేటాయించారంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. ఎందుకనంటే ఈరోజు లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 500 కోట్లు ఎవరికి ఇద్దామని చెప్పేసి ఇప్పుడు ప్రవేశపెట్టారో మాకు అర్థం కావడం లేదు. నేను మీ పుష్పశ్రీవాణి కురుప ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.